హలో ఎవ్రీవన్. మీ సొంత భాష తెలుగు మాట్లాడుతూ డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారా? అది కూడా వీక్లీ పేమెంట్స్ మరియు ఫ్లెక్సిబుల్ టైమింగ్తో. మళ్ళీ మీకు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ అవుట్లియర్ వాళ్ళు ఓపెనింగ్స్ పెట్టారు. ప్రీవియస్ వీడియోలో ఎలా అప్లై చేయాలో కూడా చెప్పండి అని చాలామంది కామెంట్స్ పెట్టారు. సో మీరు ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో వాచ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అవుట్లియర్ లోగోని చూడండి. అవుట్లియర్ లోగో గుర్తుపెట్టుకోండి. ఇది ఇక్కడ చూసిన అవుట్లియర్లోనే గుర్తుపెట్టుకోండి. ఇది ఒక వరల్డ్ వైడ్ పాపులర్ ప్లాట్ఫామ్. వీళ్ళు ఇప్పుడు మన తెలుగు వాళ్ళ కోసం హైరింగ్ చేస్తున్నారు. అంటే ఇది యాక్చువల్‌గా ఇది అమేజింగ్ ప్లాట్ఫామ్ గురించి చెప్పబోతున్నాను. ఇక్కడ గ్రాఫిక్స్ లేదు, ఫేక్ ప్రామిస్‌లు లేవు. డైరెక్ట్‌గా ఏఐని ట్రైన్ చేస్తూ డబ్బులు సంపాదించొచ్చు. సో మనము ఇక్కడ తెలుసుకుందాం. బ్రింగ్ యువర్ వాయిస్ టు ఏఐ ట్రైనింగ్ తెలుగు. ఇక్కడ వర్క్ ఏంటిది? ఏం చేయాలి? అనేది మీకు డౌట్ ఉంటది. ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియో చేసినప్పుడు మీరు అప్లై చేసుకున్నారు. మీరు అప్లై చేసుకున్న వాళ్ళు ఏ స్టార్టింగ్ అంటే ఎండింగ్ పొజిషన్‌లో ఉన్నారు. వాళ్ళవి గూడా నేమ్స్ మీకు చూపిస్తాను. చూడండి. వాళ్ళు లాస్ట్ ఫైనల్ స్టేజ్‌లో ఉన్నారు. వాళ్ళు ఎందుకు డ్రాప్ అయిపోయారో అర్థం కావట్లేదు. సో, మీరు లాస్ట్ వరకు చూడండి. వాళ్ళ నేమ్స్ కూడా నేను డిస్‌ప్లే చేస్తాను. వాళ్ళు ఏ స్టేజ్‌లో ఉన్నారు. వర్క్ వీడియో అనేది స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఓకేనా? ఏఐకి, మోడల్‌కి తెలుగు నేర్పించడం. అంటే ఇప్పుడు మనకు మా ఆహ్, ఏఐకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే తెలుసు. అంటే అదర్ లాంగ్వేజెస్ తెలీదు. సో, మనము వాటికి తెలుగు నేర్పించాలి. అంటే అదర్ లాంగ్వేజెస్ అంటే హిందీ, తెలుగు, మలయాళం అవన్నీ ఆల్ లాంగ్వేజెస్ వాళ్ళ నేటివ్ స్పీకర్స్‌ని తీసుకొని వాళ్ళని రిక్రూట్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకేంటి అంటే తెలుగు వాళ్ళకు ఇక్కడ నేను తెలుగు అని చెప్తున్నాను కాబట్టి తెలుగు వాళ్ళకనేది నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో, వాళ్ళకి చేయాలి. అయితే ఏఐ మోడల్స్‌కి తెలుగు నేర్పించి సింపుల్ ట్రాన్స్‌లేషన్ అండ్ గ్రామర్ చెకింగ్. ట్రాన్స్‌లేషన్ అంటే ట్రాన్స్‌క్రిప్షన్ చేయడం, ట్రాన్స్‌క్రైబర్స్ అంటే అక్యురసీ చెక్ చేయడం ఇలాంటివన్నీ కూడా ఇందులో వర్క్ చేయడం అనేది ఉంటుంది. సో, మీరు ఈ ఆపర్చునిటీ అనేది మిస్ కాకండి. ఓకేనా? And how should apply and call center to customer and MPO theater, podcasting, vocal performance ఇవన్నీ ఉంటుంది. అంటే రిక్వైర్మెంట్స్ వచ్చేసి నేటివ్ ఫ్లూయెన్సీ ఇన్ తెలుగు, స్ట్రాంగ్ వెకబులరీ ఎక్స్‌ప్రెషన్స్ అండ్ ఎమోషనల్ రేంజెస్ అనేది ఇక్కడ అనేది మనకు స్ట్రాంగ్ వెకాబులరీ ఉంటే చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ యూజ్‌ఫుల్ అండి. ఇది ఆల్రెడీ మీకు తెలుసండి. మీరు ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. మళ్ళీ రిక్రూట్‌మెంట్ అనేది ఓపెన్ చేశారు. పేమెంట్స్ గురించి చెప్పాలంటే డైరెక్ట్‌గా ప్రతి వీక్లీ పేమెంట్స్ అనేది ఉంటుంది. ఇది వీక్లీ అంటే మీకు డౌట్ రావచ్చు. చేస్తారు. ఇదంతా కూడా చాలా అంటే యూజ్‌ఫుల్ ఉంటది. ఒకవేళ ఇప్పుడు నువ్వు పెర్ఫార్మన్స్ బాగా ఉందందనుకోండి, సో, అవన్నీ ఇస్తారు. సో, ఇవంతా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందని మేము ముందుకు తీసుకొచ్చారండి. అండ్ ఆపర్చునిటీస్ హైలైట్స్ వచ్చేసి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్, కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ అండ్ వెనెవర్ యూ వాంట్. ఫ్లెక్సిబుల్ అవర్స్ వచ్చేసి వర్క్ ఎనీ టైమ్ ఏ టైంలోనైనా చేసుకోండి. నైట్ చేస్తారా, మార్నింగ్ చేస్తారా, ఆఫ్టర్‌నూన్ చేస్తారా, యువర్ డిసిషన్. ఫ్లెక్స్ యువర్ ఎక్స్‌పర్టీస్, అప్లై యువర్ స్కిల్స్ టు ద. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్, డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. లింక్ ప్రెస్ చేసి అప్లై చేసుకోండి. అండ్ మెయిన్‌గా వచ్చేసి ఇక్కడ ఒక చిన్న టెస్ట్ ఉంటుందండి. అది మీరు ఆహ్, అది పాస్ అయితే చాలు. ప్రాజెక్ట్ స్టార్ట్ చేయవచ్చు. మీరు ఎంత ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తే అంత ఎక్కువగా ఇన్‌కమ్ వస్తుంది అనేది నేను చెప్పగలను. ఇంకొకటి మెయిన్‌ది, చాలామంది జాబ్స్ గురించి చెప్తారు. కానీ పేమెంట్స్ దగ్గర ఆగిపోతారు. కానీ అవుట్‌లియర్‌లో అలాంటి ప్రాబ్లమ్ లేదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీ ప్రొఫైల్ జెన్యూన్‌గా ఉండాలి. అప్పుడే అప్రూవల్ తొందరగా వస్తుంది. మీకు అప్లికేషన్ ప్రాసెస్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ బాక్స్‌లో అడగండి. నేను హెల్ప్ చేస్తాను. ఇట్స్ ఎ వెరీ యూజ్‌ఫుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జెన్యూన్ ప్లాట్‌ఫార్మ్ అండి. ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను చూడండి.
అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి కదండి, వాంట్ టు ఎక్స్పెక్ట్ ఫిల్ ఇన్ యువర్ అప్లికేషన్ అండ్ క్రియేట్ అకౌంట్. అప్లికేషన్ అని ఇస్తారు, అది మొత్తము క్రియేట్ చేయాలి. అండ్ వెరిఫై యువర్ ఐడెంటిటీ అండ్ ఫోన్ నెంబర్ ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఇవ్వాలి, అండ్ యువర్ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. అండ్ ఆఫ్టర్ దట్ పాస్ స్కిల్స్ అసెస్మెంట్ ఆర్ ఇంటర్వ్యూ. అప్పుడు ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, అది ఓన్లీ మనకు సింపుల్గా ఉంటుంది. అది టెస్ట్ అయినాక స్టార్ట్ వర్కింగ్ అండ్ ఎర్నింగ్ అనేది మీకు అనేది ఉంటుంది. అయితే ఇక్కడ అప్లై ఉంది, ఇక్కడ అప్లై చేసుకోండి. వెరీ యూస్ఫుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక డౌట్ రావచ్చు, కొంతమందికి అడిగారు. సో బ్యాక్ టు ఓపెన్ ఆపర్చునిటీస్. అయితే మీకు ఇట్లా ఓపెన్ ఆపర్చునిటీస్ అనేది ఉంటుంది ఇట్లా. అక్కడ మీరు ఏం చేయాలి అంటే లాంగ్వేజెస్కి వెళ్ళండి. లాంగ్వేజ్ని అక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. కోడర్స్, జర్నలిస్ట్, స్పెషలిస్ట్. మనం అనేది ఏఐకి ట్రైన్ ఇస్తున్నాం కాబట్టి మనం లాంగ్వేజెస్కి వెళ్ళాలి. లాంగ్వేజెస్కి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేది రిక్రూట్మెంట్ అనేది ఓపెనింగ్స్ అనేది అవుతుంది. సో మీరు మనది తెలుగు కాబట్టి యు గో టు తెలుగు లాంగ్వేజ్. బ్రింగ్ యువర్ వాయిస్ టు ఏ, దాని మీద క్లిక్ చేశారనుకోండి, మీకు అనేది డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇలా అప్లై చేసుకోవాలి. ఓకేనా, అయితే నేను అప్లై నౌ అనేది ప్రెస్ చేస్తా. అవుతుంది, మీరు మెయిల్ ఐడి ఇచ్చుకోండి, కంటిన్యూ అని కొడితే ప్రాసెస్లోనికి వెళ్ళిపోతుంది. మీకు అనేది అప్లై చేసుకోండి. యు ఆర్ అప్లయింగ్ ఫర్ బ్రింగ్ యువర్ వాయిస్ ఏఐ ట్రైనింగ్ అని అడుగుతుంది. సో అప్లై చేసుకోండి కంటిన్యూషన్గా. చాలా నేను స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఎవరు లాస్ట్ పొజిషన్లో ఉన్నారు అంటే మీన్స్ ఏంటి, ట్రైనింగ్ అదే గోల్కి రీచ్ అవ్వడానికే ఫైనల్ స్టేజ్లో ఉన్న వాళ్ళ నేమ్స్ అనేది రివీల్ చేస్తా అన్న వాళ్ళు ప్రాపర్గా దాన్ని యూటిలైజ్ చేసుకోండి. లాస్ట్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మీరు అప్లై చేసుకుంటే వెరీ యూస్ఫుల్గా ఉంటుంది. సో వాళ్ళ నేమ్స్ అనేది నేను చెప్తాను, చూడండి. అవుట్లియర్ ఇక్కడ చూడండి, అవుట్లియర్ లాస్ట్ చెక్ ఇన్ ఆన్ మల్లేశ్వరి అంట, ఎవరో దట్ గాయ్. హలో ఫ్రెండ్స్, ఇలాంటి జెన్యున్ ఆపర్చునిటీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. లెట్స్ గ్రో టుగెదర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.